హాయ్ అండి, కాకరకాయ ఫ్రైని కొబ్బరితో చేశాను. చేదే లేకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాంటి కాకరకాయలని పైన తొక్కు తీసేసుకొని రెండుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా ముక్కలు కోసి పక్కన పెట్టుకొని ఈ ఉడికిన కాకరకాయలని కొంచెం స్క్వీజ్ చేయాలన్నమాట. అంటే పిండేస్తే అందులో వాటర్ అనేది కొంచెం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వీటిని కూడా చక్రాల్లా కట్ చేసుకోవాలి. కాకరకాయలని మీకు గింజలు ఇష్టము అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసి పక్కన పెట్టేసేయచ్చు. ఇలా ప్రతి కాకరకాయ వాటర్ అంతా తీసేసిన తర్వాత గింజలు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదా తీసేసేయచ్చు. నేనైతే కొన్ని తీసేసాను, కొన్ని ఉంచాను. కొన్ని పొడుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి తాలింపు వేసుకొని ఇవి ఉల్లిపాయల ముక్కలు వేసి మగ్గినాక ఈ కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాటిల్లో వేసుకోవటమే. ఉల్లిపాయలు మనం స్క్వీజ్ చేసాం కాబట్టి కొంచెం కాకరకాయ ముక్కలు అలా అన్నా ఉన్నాయి. లేకపోతే వాటర్ ఉన్నాయనుకోండి అసలు బాగోదన్నమాట టేస్ట్. ఇలా ఉల్లిపాయలు కూడా వేసినాక తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని నేను ఈ కాకరకాయలుకి ఒక కొబ్బరి చిప్ప తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను అన్నమాట. కొబ్బరి కూరు ఇదిలాగా రెండు కలిపి మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కారము ఇవి కూడా వేగినాక చూడండి కొంచెం దగ్గర పడింది కూర. ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఏదైతే ఉందో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. ఫ్రెష్ కొబ్బరి వేసుకుంటే అసలు చేదు అనేదే ఉండదు కాకరకాయ కూర. ఒకసారి మీరు ట్రై చేయండి. కాకరకాయ కూరని ఇలా కొబ్బరితో ఫ్రై చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిదండి కాకరకాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇలా కొబ్బరి కూర వేగిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ అన్నమాట. ఇది కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నంలోకి కలుపుకొని తింటామే. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.